ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నో వెపన్ ఫోర్జ్డ్ అగైన్స్ యూ విల్ ప్రివేల్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములు నిన్ను ధైర్యపరిచి నెమ్మది కలుగు చేసే అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇది కేవలము రక్షణ కలిగించే మాట కాదు. ఇది దేవుని యొక్క న్యాయమైన తీర్పు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క అధికారికమైనటువంటి ప్రకటన. ఈ వాక్యం మాట్లాడుతుంది, శత్రువు నీకు వ్యతిరేకంగా అనేక విధాలుగా ప్రయత్నించవచ్చు. అనేక విధములైన ఆయుధాలు నీ మీద యుద్ధము చేయటానికి రూపించవచ్చు. నిన్ను కృంగదీయటానికి, బలహీనపరచటానికి అనేక కుయుక్తులు సిద్ధం చేయవచ్చు. కానీ అవేవి వర్ధిల్లవు. ఎందుకంటే దేవుడే నీ రక్షణ కవచం. నిన్ను చుట్టుకుని ఉన్న ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి నిన్ను విడిపించి దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడు. ఇది దేవుని యొక్క హామీ. నీవు పొందుకున్న అవమానానికి బదులుగా గౌరవాన్ని పునరుద్ధీకరించబోతున్నాడు. నీ ప్రతి విధమైనటువంటి అసహాయతకు బదులు ఆయన సమృద్ధిని విస్తరింపచేస్తున్నాడు. నీ ప్రతి దుఃఖానికి, ప్రతి కన్నీటి బాష్ప బిందువుకి బదులు ఆయన ఆనందం ఇస్తానని వాగ్దానం చేశాడు. నిజమే, ఇశ్రాయేలు కూడా శత్రువుల చేత నలిగిపోయింది. కానీ దేవుడు ఇలాగూ ప్రకటించాడు, ఇకపై నీ మీద ఎవరూ లేచినా నేను వారిని త్రిప్పి పంపిస్తాను. నీ మీద ఉపయోగించి ఏ ఆయుధము కూడా పనిచేయదు. ఇది దేవుని రక్షణ యొక్క సంపూర్ణ భరోసా. ఈ వచనం కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు సుమా. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి, విశ్వాసాలకు ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయనను విశ్వసించి ఆయన వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వర్తిస్తుంది. ఇది వారసత్వం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇది నీ హక్కు. నీ దేవుడు నీ కొరకు పోరాడుతాడు. ఏ ఒక్కరూ నశించపోవట ఇష్టము లేని ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈ మాటలో రూపింపబడిన ఆయుధమన్న మాట వాటబడింది. అంటే శత్రువు నీకు వ్యతిరేకముగా అనేక విధములైనటువంటి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆయుధాలు, కుయుక్తులు ఉండొచ్చు. శత్రువు యొక్క యుక్తులను మేము తెలియని వారము కామని లేఖనం మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఈ ఆయుధం అబద్ధమే కావచ్చు, కొన్నిసార్లు దూషణ కావచ్చు, కొన్నిసార్లు అవమానం, ఆర్థిక నష్టాలు, కష్టాలు, లేదా నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నిరుత్సాహము కావచ్చు. ఇవన్నీ ఆయుధాలుగా అపవాది నీ మీద దాడి చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ఏదో విధంగా నిన్ను ఆపాలి, ఏదో విధంగా నిన్ను బలహీనపరచాలి, నిన్ను కలవరపరచాలి, అవమానానికి గురి చేయాలని ఈ ఆయుధాలన్నీ కూడా అపవాది వాడతాడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ విధమైన కుయుక్తి చేతైనా, ఏ విధమైనటువంటి కపటోపాయము చేతైనా అవి రూపింపబడచ్చు, కానీ అవేవి విజయవంతము కాలేవు. శత్రువు రూపొందించిన ప్రతి పన్నాగము దేవుని చేతిలో విఫలమవుతుంది. అవేవి వర్ధిల్లవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద రూపొందించిన ప్రతి దాడి, ప్రతి కుతంత్రం, ప్రతి ప్రయత్నం ఏది కూడా సఫలం కాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆయన రానివ్వడు. నీ జీవితానికి దేవుడు ఒక అదృశ్యమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. నీ మీదికి వచ్చిన దూషణలు ఏవి కూడా నీకు హాని చేయలేవు. దేవుడు వాటిని నీ ఎదుగుదలకు ఉపయోగిస్తాడు.
కేవలం నీ శత్రువులు మాత్రమే కాదు సుమా, నిన్ను నిందించే మాటలు, నిన్ను అవమానపరిచే మాటలను కూడా ఆయన ఎదుర్కొంటాడు. కొన్నిసార్లు ఆయుధాల కంటే, పదునైన ఆయుధాల కంటే మాటలు ఎక్కువగా గాయపరుస్తాయి. అబద్ధపు ఆరోపణలు, నీ వెనుక మాట్లాడుకోవడాలు, అపార్థాలు, ఇవన్నీ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. దేవుడేం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రతి నాలుకను నువ్వు తిప్పి పంపిస్తావు. దేవుడే నీకు న్యాయాధిపతి. దేవుడు న్యాయము తీర్చువాడు. నీ సత్యాన్ని సాక్ష్యంగా నిలబెడతాడు ఆయన. నీ పరువు కాపాడి నిన్ను రక్షిస్తాడు. నీకు వ్యతిరేకముగా లేచిన ప్రతి వాదనను ఆయన త్రిప్పి పంపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ ఈ నేపథ్యములో నువ్వు ప్రయాణం కొనసాగిస్తుంటే, నువ్వు బాధ చేత, వేదన చేత కృంగిన స్థితిలో ఉంటే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద రూపించబడిన ఏ ఆయుధమును నీ జీవితాన్ని ధ్వంసము చేయనివ్వడు ఆయన. నీ మీదకి లేచిన ఏ నాలుకనైనా సరే, ఏ నోటినైనా దేవుడు మూయించబోతున్నాడు. నీ మీద విసిరిన ప్రతి కుతంత్రం దేవుడు నీ ఎదుగుదలకు మార్చగలడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నీ రక్షణ ఆయన చేతిలోనే ఉంది. ఈ యుద్ధము యెహోవాది. ఆయన మీ కొరకు యుద్ధము చేస్తాడు. ధైర్యము తెచ్చుకో. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నీ ప్రతి పోరాటాన్ని, ప్రతి భారాన్ని ఆయన మీద మోపి, నీ చెయ్యి ఆయన చేతులకు అప్పగించి, ధైర్యముతో, సంపూర్ణ విశ్వాసముతో ముందుకి కొనసాగటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మమ్మలను ఉజ్జీవింపచేసి ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. అవునయ్యా, మాకు విరోధముగా అనేక ఆయుధాలు రూపించి అపవాది మమ్మలను కృంగదీయటానికి, బలహీనపరచటానికి అనేకమైన పన్నాగాలు పనొచ్చు, అనేకమైన మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో నీ వాగ్దానం మమ్మల్ని స్థిరపరుస్తుంది. అనేకమైనటువంటి దూషణలు, అవమానాలు, ఆత్మీయమైన నిరుత్సాహం మమ్మల్ని చుట్టుముట్టిన వేళలో నీ వాక్యము ద్వారా మమ్మల్ని లేవనెత్తి ఆదరించి బలపరిచారు. మీకు వందనాలు. ఇదిగో నూతన దినాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. మీ చేతులకు మా చేయి అప్పగిస్తూ ఉంటుండగా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు మహిమార్థమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా మార్చి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.